ఏపీ ప్రభుత్వంలో జనసేనకు భాగస్వామ్యం అందించిన చంద్రబాబు ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పర్యావరణ, పర్యాటక శాఖలను కేటాయించారు. మరొక నేత నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ దక్కింది. కందుల దుర్గేష్కు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అయితే ఇప్పుడు జనసేనకు మరొక కీలక పదవి ఇవ్వబడినట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్ పోస్ట్ పార్టీకి విడిచిపెట్టాలని కూటమి నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో జనసేనకు 3 పదవులు కేటాయించారు. అందులో 2 కాపు కాగా మరొకరు బీసీ ఉన్నారు. అయితే ఈసారి పదవిని బ్రాహ్మణులకు కానీ బీసీలకు కానీ చూస్తున్నారు. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పదవిని మహిళలకు కేటాయించాలని జనసేనాని నిర్ణయిస్తే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోక మాధవికి అవకాశం దక్కనుంది. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా ఆమె. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆమెకు కలిసి వచ్చే అంశం. వైసీపీ హయాంలో డిప్యూటీ స్పీకర్గా కోన రఘుపతి వ్యవహరించారు. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఈసారి అదే సామాజిక వర్గానికి చెందిన లోకం నాగ మాధవిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. బీసీపీ నేతలకు తెలిపితే నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రేసులో ఉండే అవకాశం ఉంది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నవారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండదు. అందుకే నాయకర్ సేవను పార్టీ బలోపేతానికి వాడుకోవాలని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కీలక పార్టీ బాధ్యతలను బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అప్పగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఒక అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితి జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఖాయం. కానీ ఎవరిని నియమిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. లోకం మాధవి, పందం నానాజీల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒప్పందం 1-2 రోజుల్లో క్లారిటీ రానుంది.